వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ వాసులకు తాగునీటి సమస్య రోజురోజుకి పెరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా గణాంకాలతో సహా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం ఇంతటి తాగునీటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ నేడు వేసవి ప్రారంభానికి ముందే బోర్లు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ప్రజలు నీటి ట్యాంకర్లను కొనుగోలు చేయవలసి వస్తుంది. కాంగ్రెస్ పాలనలో నీటి సంక్షోభం ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఇది నిరూపితమైంది అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో భూగర్భ జల నిల్వలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు తగ్గాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది దేశంలోనే అత్యంత దారుణమైన క్షీణతలలో ఒకటి. హైదరాబాద్లో 15% అధిక వర్షపాతం ఉన్నప్పటికీ భూగర్భ జలాలు 1.33 మీటర్లు పడిపోయాయి. కూకట్పల్లిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ భూమికి 25.90 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఏమి జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసా? బీఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ పైపుల ద్వారా తాగునీటిని అందించింది. అలాగే మిషన్ కాకతీయతో వేలాది సరస్సులను పునరుద్ధరించింది. వేసవిలో కూడా వాటిని నిండుగా ఉంచింది. కానీ కాంగ్రెస్ హయాంలో నీటి వనరులు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం పూర్తిగా చర్య తీసుకోలేదు. వారు సరస్సులను నిర్వహించడం, పునరుద్ధరించడంలో విఫలమయ్యారు. హైదరాబాద్ను తీవ్రమైన నీటి సంక్షోభం వైపు నెట్టారు. ప్రజలు తాగునీరు, గృహ అవసరాల నీటి కోసం కష్టపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్వీయ ప్రమోషన్, రాజకీయ ప్రతీకారంతో బిజీగా ఉంది. హైదరాబాద్ ఎండిపోతోంది. కాంగ్రెస్ బాధ్యత నుంచి పారిపోతోంది. ఇది వారి పాలన వైఫల్యానికి నిదర్శనం అని హరీష్ రావు తన ట్వీట్లో రాసుకొచ్చారు.